దేవుడు మనకు దయచేశాడు. హల్లెలూయా. డైరెక్ట్ ఇక వాక్యంలోకి వెళ్దాం. అందరూ బైబిల్ తెరవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన దేవుని సంఘము నిలిచి ఉండే 3 అనుభవాలు పొందాలి. ఎన్ని అనుభవాలు? 3. ఆ నిలిచి ఉండే 3 అనుభవాలు ఏమిటయ్యా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసము, రెండవది నిరీక్షణ, మూడవది ప్రేమ. ఫెయిత్ అండ్ హోప్ అండ్ లవ్. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలిచి ఉండును అని చెబుతూ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అన్నాడు. దేవుని స్తోత్రం. ఈ 3 నిలుస్తాయంట. ఆ 3 కూడా బెస్ట్ ఏంటంటే లవ్, ప్రేమ. విశ్వాసము ఎప్పుడు కలిగిద్ది? నిరీక్షణ ఎప్పుడు పుట్టిద్ది? ప్రేమ ఎప్పుడు పుట్టిద్ది? అది ఎప్పుడు పోయిద్ది? వాటి వలన ఉపయోగాలు ఏంటి అన్నది మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వాక్యం తీస్తారా? 1 కొరింథీల, దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2 కొరింథీ కాదు, వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని స్తోత్రం కలుగును గాక. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. అది ఏమింటే కలుగుతుంది? దేవుని స్వరము వింటే, దేవుని మాట వింటే విశ్వాసం కలుగుతుంది. నమ్మకానికి విశ్వాసానికి తేడా చెప్పండి మీరు. నమ్మకానికి విశ్వాసానికి తేడా ఏంటి? చూసి నమ్మేదానిని నమ్మకము అంటారు. ఇది హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ బాటిల్ ఉంది, కంటికి కనపడుతుంది, కలర్ కనపడుతుంది, అర్థమైందా? దాని యొక్క ప్రక్రియ కూడా కనపడుతుంది. ఇది చూసాం, ఇక్కడ బాటిల్ ఉందంటే ఉంది ఏంటిది? అది నమ్మకం. ఇక్కడ కనపడదు బాటిల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ జాగ్రత్తగా అందరూ చూడాలి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఒక కదలిక వస్తుంది. మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమొస్తుంది? ఒక కదలిక వస్తుంది. ఏం కదులుతుంది అక్కడ? ఇక్కడ క్లాత్ కదులుతుంది,
వస్త్రం. ఇప్పుడు ఎందుకు కదులుతుంది అంటే మీరేమని చెప్తారు? ఎందుకు కదులుతుంది అంటే ఏం చెప్తారు? అమ్మా చెప్పాలి, తెలుగేగా మాట్లాడుతుంది నేను, చెప్పండి. ఎందుకు కదులుతుంది? గాలి చూపియండి అటైతే. కదులుతున్న గుడ్డ గురించి చెప్పారు. గుడ్డ కదులుతుంది అని. కదిలిస్తుంది కనపడుతుందా? ఇప్పుడు కనపడట్లేదని లేదని చెప్తామా? ఇప్పుడు కదులుతుంది కనపడుతుంది, కదిలేది కనపడుతుంది, కదిలిస్తున్నది కనపడట్లా. ఇప్పుడేం చేద్దాం? లేదన్నామా? ఇప్పుడు మైక్ వస్తుంది, దానికి కరెంటు పెట్టారు, దానివల్ల ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఇక్కడ మైక్ వస్తుంది, అర్థమైందా? సెల్ ఫోన్లకు ఛార్జింగ్ పెడుతున్నారు, అర్థమైందా? వాటి మీద భోజనాలు వండుకుంటారు, రకరకాలుగా కరెంటు వల్ల ఉపయోగాలు ఉన్నాయి. కరెంటు చూపిమంటే కరెంటు కనపడిద్దా? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, జాగ్రత్తగానండి, కనపడకున్న వాటికే ఎక్కువ శక్తి కనపడుతుంది. అవునా కదా? కనిపించేదానికంటే కూడా కనపడని దానికి ఎక్కువ పవర్ కనపడుతుంది. ఇప్పుడు కనబడేది నమ్మకం అయితే కనబడనది విశ్వాసం. చప్పట్ల కొట్ట గట్టిగా హల్లెలూయా. విశ్వాసము కనబడదు, కానీ గాలి వలె, కరెంటు వలె ఎక్కువ శక్తి గల కార్యాలు చేసింది అది. దేవుని స్తోత్రం కలుగునగాక. అందుకని ఆ విశ్వాసమును గురించి బైబిల్ వాక్యం చెప్తుందంటే, కొండలను పెకిలింపగలిగిన, అంటే విశ్వాసానికి ఉన్న పవర్ ఏందయ్యా అంటే, కొండ మొత్తాన్ని ఒకేసారి పగలగొట్టగలిగిన బాంబు ఏమైనా వచ్చిందా ఇప్పటికీ? ఒకే ఒక బాంబు ఉంది, అదే ఫెయిత్. కొండలను పెకిలింపగలిగిన, పగలగొట్టేది వేరు, పెకిలింపగలిగిన విశ్వాసం. కానీ మన మైండ్ ఆ స్థాయికి వెళ్ళలేదు. కానీ విశ్వాసానికి అలాంటి ఉన్నతమైన అద్భుత కార్యాలు జరుగుతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఈ విశ్వాసం మనకి కావాలి. ఎందుకంటే ఇది నిలిచి ఉండేది, ఇది నిలిచి ఉండేది, నిలిచి ఉండేది. విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. ఏంటి విశ్వాసం? దేవుడు నన్ను విడిచిపెట్టడు, విశ్వాసం. దేవుడు నాకు అన్ని ఇస్తాడు, విశ్వాసం. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, విశ్వాసం. దేవుడు నాకు అది చేస్తాడు, ఇది చేస్తాడు, విశ్వాసం. విశ్వాసం లేని వాళ్ళు ఏం చేస్తారు? అమ్మో గాలి కదులుతుంది, మునిగిపోతానేమో. విశ్వాసం లేనప్పుడు పేతురు ఏమయ్యాడు? అమ్మో ఏమైనా జరిగిద్దేమో, ఏమో ఇట్లాంటి తలంపు. అంటే విశ్వాసం లేని వారికి కలవరం ఎక్కువ ఉంటుంది, విశ్వాసం లేని వ్యక్తికి భయం ఎక్కువ ఉంటుంది. అందుకని వాక్యం చెప్తుంది, యోహాను సువార్త 14:1, ఏమని? మీ హృదయము కలవరపడనీయకుడి. దేవుని యందు మీ హృదయమును పక్కన వాళ్ళతో చెప్పండి అన్నమాట. తలకాయ దించింది లేకపోట్లా, కొత్త పెళ్లి కూతురులాగా. అర్థమైందా? పెళ్లి చూపులకు వచ్చాయంట, అబ్బాయి ఎట్ట దించుకుందంట, కొద్ది తల ఎత్తమంటే ఎట్ట ఎత్తిందంట. అర్థమైంది? ఈ కన్ను ఏమో ఆఫ్రికా, ఈ కన్ను అమెరికా చూస్తుందంట. నేను నిజంగా దించుకుంది వినయంతో కాదు, నా కళ్ళు చూస్తే భయపడతారని. అట్లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా దించుకున్న వాళ్ళు? కళ్ళు బాగానే ఉన్నాయిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడు. చప్పట్ల కొట్టి గట్టిగా చెప్పండి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా మీద కూడా మీకేం కావాలి? చెప్పండి, చెప్పండి. పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి అనండి. నా యందు విశ్వాసం ఉంచండి అనండి. నీ యందు విశ్వాసం ఉంచాలా?
అక్కడ నా అంటే ఎవరండి? హూ ఇస్ దట్ పర్సన్? ఎవరండి ఆయన? హీఈస్ గాడ్, హీఈస్ జీసస్. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. చూసి నమ్మే వాటి కంటే చూడక నమ్మువారు, చెప్పండి, చూసి నమ్మువారి కంటే. రేపొద్దున మీకు 1,00,000 రూపాయలు వస్తాయి, నమ్ముతారా? 1,00,000 మా మొఖాలకి ఎన్ని తలంపులో. అమ్మా, అన్నమ్మా, నీకు పిల్లలు పడతారు, పో, నువ్వు కోరుకున్నది అయితే పో. ఎప్పుడైతే అయ్యారు, ఎట్టయితే అయ్యారు అని ప్రశ్నలు వేసిందా విశ్వాసంతో? చెప్పండి అయ్యా. నమ్మి వెళ్ళిపోయి విశ్వాసంతో వెళ్ళిపోయింది. అయ్యా, నా దాసుడు సావసిద్ధమయ్యాడు, నువ్వు మాట మాత్రం సెలవి, పో, స్వస్థపరచబడ్డాడు, పో. వెళుతూ ఉండగానే ఇక్కడ ప్రభు ఏ టయానైతే స్వస్థత కలిగిద్ది అన్నాడు, అదే టయాన అక్కడ స్వస్థత కలిగింది. టైం కూడా అడిగాడు ఆ యజమానుడు. ఎప్పుడు స్వస్థత పొందాడు నా దాసుడు? పలానా టయాన. అదే టయాన ఇక్కడ యేసయ్య ఏమన్నాడు? నీ దాసుడు స్వస్థత పొందును అన్నాడు. అదే సేమ్ టైంలో అక్కడ స్వస్థత. అంటే ఏంటిది? విశ్వాసం. నేను స్తోత్రం కలుగునగాక. మీదటికి నేను మరలా నిన్ను దర్శిస్తాను, అప్పటికల్లా నీ భార్య కౌగిటిలో ఒక అబ్బాయి ఉంటాడు. నమ్మాడా లేదా? స్తోత్రం. విశ్వాసం. మనము విశ్వాసం ఉంచాలని వాక్యం చెప్తుంది. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు మీరు విశ్వాసం ఉంచండి. విశ్వాసాలు 3: అల్ప విశ్వాసం, అవిశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం. పరిపూర్ణమైన విశ్వాసం కొండలని పెకిలించేస్తుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కొండలని పెకిలిస్తుంది విశ్వాసం. ఎట్టుంటే అంటే ఆ మాటలో, ఆ వచ్చే మాటలు ఎట్టుంటే చెప్పడా? అయిదిపో జరిగిద్దిపో, అయిదిపో జరిగిద్దిపో, నీ నెల్లి గొలియాతు తలకాయ నరికేస్తా. ఆమేన్. నేను వెళ్ళి గొలియాతు తలకాయ నరగబోతున్నాలే, ఏమన్నా జరగవచ్చు. అదా, నేను వెళ్ళి నరికేస్తా. ఎవరన్నాడు అన్నమాట? నేను చావను. నేనెవరినండి? చావను, సజీవుడనై యెహోవా క్రియలను. అయ్యే పలుకులు పరిపూర్ణమైన విశ్వాసములో నుండి వచ్చే మాటలయ్యి. నేను చావనంటలే, బతుకుతానంటలే, ఎట్టుంటుందో ఏమోలే, మళ్ళీ అదే మాట. పరిపూర్ణమైన విశ్వాసమా? నేను స్తోత్రం కలుగునగాక. దాసుడితో చెప్తున్నాడు అబ్రహాం, మేము కొండ పర్వతం మీదకి వెళ్ళి మ్రొక్కి వస్తాను కాదు, ఏంటి? వస్తాము, నాట్ ను కాదు. వస్తాను అంటే సింగులర్, వస్తాము అంటే బహువచనం. అది ఇప్పుడు అబ్రహాం ఇస్సాకు పైకి వెళ్తున్నప్పుడు ఇస్సాకును బలిస్తే తిరిగి వచ్చేది ఎంతమంది? ఇద్దరులో. ఇప్పుడేమనాలి? వస్తాను అనాలి. కానీ ఏమన్నాడు? నా కుమారుడికి ఏమీ కాదు. హల్లెలూయా. నా కుమారుని దేవుడు బలికోరడు. హల్లెలూయా. తిరిగి వస్తాము. నిన్ను నమ్మిన దేవుడు ఎవరంటే మృతులను సహితం. గట్టిగా చెప్పండి, నోరే తెరపట్ల. ఎవరు? మృతులను సహితం బ్రతికించినావు, మోగ గొంతులు పలికించినావు. ఒకసారి పాడండి. మృతులను సహితం మోగ గొంతులు పలికించినావు, మరణపు ముల్లును విరచిన మరణపు మృత్యుంజయుడవు నీవే ప్రభువా, మృత్యుంజయుడవు నీవే ప్రభువా, నీ నామము. హల్లెలూయా. రోజు దేవుడి దగ్గర అది కావాలి ఇది కావాలని ప్రార్థన చేస్తాం.
నా విశ్వాసాన్ని అభివృద్ధి చేయయ్యా. లోకాసువార్త చదవండి ఒకసారి. నా విశ్వాసాన్ని అభివృద్ధి చేయయ్యా, నా విశ్వాసాన్ని అభివృద్ధి చేయి ప్రభువా. దేవుని స్తోత్రం కలుగునగాక. లోక 17:5 అపోస్తలులు మా విశ్వాసం అభివృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, హల్లెలూయా. ఏమడిగారండి? ఏమడిగారు? ఇది ఒక విషయం నాకెళ్ళి చూడాలి. మీరు తలలు తీస్తున్నారు చాలా మంది. చూడారా? వాక్యం వినండి. నేను స్తోత్రం. వాక్యం వినడానికే మనం వచ్చింది. తలలు తీస్తారే గట్టిగా చెప్పు. ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు అది అడుగు, ఇది అడుగు, ఇది అడుగు, ఇది అడుగు. ఏమండి నువ్వు అది అడుగు దేవుణ్ణి, ఏమే నువ్వు ఇది అడుగు అంటాము. ఇవన్నీ జరగాలంటే ఏం కావాలి ముందు? అందుకని ఇప్పుడు ఏమడిగారు వాళ్ళు? అసలు డైరెక్ట్గా ఏమడిగారు? విశ్వాసమే అడిగారు. అది ఉంటే అన్నీ ఉన్నట్టే, అది ఉంటే అన్నీ ఉన్నట్టే. నేను స్తోత్రం కలుగును గాక. నాకు విశ్వాసం. చదవండి అక్కడ అపోస్తలులు. ఒక్కసారి మోకాల్లోంచి ఒక్క 5 నిమిషాలు ప్రార్థన చేయండి. అయ్యా, ప్రతిదానికి కలవరపడుతుంది, ఎండి నాకులా ఊగుతా ఉంది మా మనసు, మా హృదయం ఊగుతా ఉంది, ఏదో జరిగిద్దని భయాలు చంపుతున్నాయి మమ్మల్ని. ఒక్కసారి ప్రార్థన చేయి. స్థిరమైన విశ్వాసం, దృఢమైన విశ్వాసం, బలమైన విశ్వాసం మాకు కలుగు చేయి ప్రభు అని ప్రార్థన చేయండి. అయ్యా 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 ప్రభు, అయ్యా అయ్యా ప్రార్థన చేయి. నా విశ్వాసాన్ని వృద్ధి చేయి ప్రభా. విశ్వాస నేత్రాలు దయచేయి, విశ్వాస నేత్రాలు దయచేయండి, విశ్వాస నేత్రాలు దయచేయండి. ఇహ సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకు గురుడితనం కలుగు చేస్తున్నాడు. ఈరోజు నీకు పరిపూర్ణమైన విశ్వాసం కావాలి, పరిపూర్ణమైన విశ్వాసం కావాలి, పరిపూర్ణమైన విశ్వాసం కావాలి. నా విశ్వాసాన్ని వృద్ధి చేయ. ఓ చిన్న శోధనలకి, చిన్న బాధలకి, చిన్న రోగాలకి, చిన్న సమస్యలకి, చిన్న ఇబ్బందులకి అలా కదిలిపోతుంది, అలా వణికిపోతుంది. అయ్యా, బలమైన విశ్వాసం కావాలి. స్తోత్రం 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 స్తోత్రం. అందరు చేయండి, అందరు చేయండి. అందరు విశ్వాసం వృద్ధి చెందాలి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Yes Lord, yes Lord. Amen, 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 amen. కొండలను పెగిలింపగలిగిన విశ్వాసం, కార్యములు చేయగలిగిన విశ్వాసం, అద్భుతములు చేయగలిగిన విశ్వాసం. ఆమేన్. కూర్చోండి. విశ్వాసములో స్థిరంగా ఉండాలి మనం. ఆమేన్. అందుకనే అపోస్తుడైన పౌలంట 14:22 అపోస్తుల కార్యం 14:22 అండి. శిష్యుల మనసును దృఢపరచి ఎలా ఉండాలంటండి? విశ్వాసులు అంటే ఒక రోజు ఉండి 2 రోజు పోయేది కాదు, గుడ్డల్లాగా వెలిసిపోయేది కాదు. బాతా ఉంటే, ఉతుకుతా ఉంటే రంగేమైంది. విశ్వాసం వెలిసిపోకూడదు, ప్రకాశించాలి. నేను స్తోత్ర. విశ్వాసం వల్ల గొప్ప చేసింది. అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఇదిగో ఇతనుకున్న విశ్వాసం ఇశ్రాయేలీయులు ఎవరికీ లేదు అని సాక్ష్యాలు చెప్పాడు. విశ్వాసం కొరకు బాగా ప్రార్థన చేయాలి. అయ్యా నా విశ్వాసాన్ని అభివృద్ధి. నెంబర్ 1 విశ్వాసం. రెండోది నిరీక్షణ. రెండోది ఏం కావాలి మనకి? నిరీక్షణ. ఇటు చూడండి. నిరీక్షణ అంటే నేను అడిగినప్పుడు మీరు చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. తప్ప రైట్ అయినా రాంగ్ అని చెప్పండి. విశ్వాసం అని చెప్పారు, వివరం చెప్పా కదా. కనబడనది నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ అంటే మీకు ఒక విషయం చెప్పమంటారా? రైతు వచ్చాడు, పొలాన్ని దున్నాడు, విత్తనాలు చల్లాడు. చల్లిన తర్వాత వాడు ఏం చేస్తాడు? ఎదురు చూస్తూ ఉంటాడు. దట్ ఈస్ హోప్. ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ ఎగ్జామ్ హాల్కి వెళ్తారు. వాళ్ళకి తెలిసిన వచ్చిన ప్రశ్నలకు ఏదో రాస్తారు. దేనికోసం ఎదురు చూస్తారు? రిజల్ట్స్ కోసం. అది నిరీక్షణ. హల్లెలూయా. అమ్మాయికి అబ్బాయికి ఎంగేజ్మెంట్ అయింది. దేనికోసం ఎదురు చూసిద్ది? పెళ్లి కోసం ఎదురు చూసిద్ది.
హాస్పిటల్కి వెళ్ళాడు ఒక రోగి, చూపించుకున్నాడు, మందులు ఆడుతున్నాడు. దేనికోసం ఎదురు చూస్తాడు? ఆరోగ్యం కోసం, కార్యం కొరకు. ఇప్పుడు నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడటం. నేను స్తోత్రం కలుగును గాక. ఎదురు చూడటం. ఇప్పుడు మనకు నిరీక్షణ లేకపోతే మనం ఎదురు చూడలేము. మనకేంటి ఆ నిరీక్షణ? దేని కొరకు ఎదురు చూడాలంటే అతి త్వరలో నా ప్రభు రాబోతున్నాడు, ఆయన కడబోర శబ్దము వినిపించినప్పుడు రెప్పపాటున నేను ఎత్తబడతాను. అప్పుడు ఈ శ్రమల మాయం, నిందల మాయం, కష్టాల మాయం, కన్నీళ్ళ మాయం, ఈ లోకంలో ఉన్న ఈ వేదనంతా మాయం. యుగ యుగాలు తరతరాలు నా తండ్రి ఆనందంలో నేను ఉండబోతున్నాను, నా తండ్రి సంతోషంలో ఉండబోతున్నాను. ఈరోజు నా బయటికి ఏడుస్తున్నాను, సాటి ఏడుచుకుంటున్నాను, చెప్పి ఏడుస్తున్నాను, చెప్పకుండా ఏడుస్తున్నాను. ఏదో ఒక బాధ మమ్మల్ని పట్టి విడుస్తూనే ఉంది. అప్పుడు నాకు ఈ దుఃఖం అంతా కొట్టివేయబడింది. ఏ వాగ్దానం చేశాడు ఆయన? నీ దుఃఖ దినములు సమాప్తము. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీ దుఃఖ దినములు, నీ దుఃఖ దినములు సమాప్తము. యేసుని నమ్మినచో ఇదే కదా యేసు ప్రేమ. లా 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 లా. మన దుఃఖ దినములు సమాప్తము. హల్లెలూయా. గర్భం ధరించిన తల్లి పడుకోలేక, కూర్చోలేక, నిలబడలేక నానా అవస్థలు పడి ఒక్కసారి బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఆమె దుఃఖ దినములు ఏమైపోతున్నాయి? బిడ్డను చూసి మర్చిపోద్ది. ఈ దుఃఖ దినములు అనుభవిస్తున్న దేవుని బిడ్డలారా, ఆ రాజ్యములోకి వెళ్ళగానే ఇంతకుముందు అనుభవించిన అన్నీ మర్చిపోతాం మనం. నేను స్తోత్రం కలుగునగాక. గత కాలంలో పొందిన శ్రమలు, బాధలు ఎన్ని నిరీక్షణ కలిగిన వారికి ఇదిగో ఈ విధమైనటువంటి గొప్ప భాగ్యం దక్కబోతుంది. త్వరలో ఎదురు చూస్తున్నాం. యేసయ్య ఎప్పుడు వస్తాడు? హల్లెలూయా. యేసయ్యా నా ప్రియ, ఎప్పుడో నిరాకడ సమయం. ఎదురు చూస్తా ఉంటాడు. ఆ పునాదులుగా ఆ పట్టణము కొరకు ఎదురు చూసిన అబ్రహాం, ఏప్రిల్కి రాసిన పత్రిక, ఆ పునాదులు గల పట్టణం కొరకు ఏం చేస్తున్నాడు? 11వ అధ్యాయం 16వ వాక్యం. అయితే వారు ఆగండి, పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అక్కడ ఒక మాట మీరు గమనించారా? ఏమన్నారు? అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును కోరుచున్నారు. ఇప్పుడు మనం ఆ శ్రేష్టమైన దేశం కొరకే కదా ఎదురు చూస్తుంది. 10వ వాక్యం కూడా చదవండి. 10. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు, ఇక్కడ గమనించండి, ఆగండి. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు. ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె ఎదురు చూడటమే హోప్ అంటే నిరీక్షణ. అబ్రహామా, నీకు పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తానని వాగ్దానం చేశాడు కదా, దాని కొరకు కాదా నువ్వు ఎదురు చూసేది? నో. దేని కొరకు ఎదురు చూస్తున్నావు? పునాదులు గల పట్టణం. ఏ పట్టణం? ఎన్ని పునాదులు? 12 పునాదులు. దగదగ మెరుపులతో, సూర్యుని కాంతితో, బంగారు వీధులతో, 12 ముత్యములతో, 12 రత్నములతో, 12 దేవదూతలతో, 12 అపోస్తుల నామములతో చవకమైనటువంటి పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూసెను. దాని స్తోత్రం కలుగునగాక. సాతానుడు అవి చూడొద్దు అంటాడు. నెల నెల గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది, దాని కొరకు చూడు. నెల నెల
పెన్షన్ ఇస్తున్నారు, దానికి వదలకు. అయ్యా 1వ తారీఖు ఎప్పుడయ్యా? మొన్నేగా తీసుకుంది. ఎందుకు చూస్తున్నా? డబ్బులు కొరక ఎదురు చూస్తున్నా. హల్లెలూయా. అయ్యా ఎన్నో తారీఖా ఈరోజు? 1వ తారీఖు. ఎందుకని అడుగుతున్నావు? దేని కొరకు? రేషన్ బియ్యం అవుతాయని. అసలు చూడవలసిన దాన్ని మర్చిపోయి, ఘనమైన దాన్ని చూడాల్సిన దాన్ని మర్చిపోయి దేని కొరకు ఎదురు చూస్తున్నారు? అల్పమైన వాటి కోసం. అంటే వారి నిరీక్షణ ఎంత దిగజారిపోయిందో చూడండి. నేను స్తోత్రం కలుగునుగాక. పునాదులు గల పట్టణము కొరకు నిరీక్షణతో ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏదో ఒక రోజు నేను అక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎదురు చూస్తూ ఉన్నాడు. పిచ్చి పట్టిందా ఏంటి? పాలు తేనె ప్రవహించే దేశం ఇస్తానంటే ఏదో ఇంకోటి అంటున్నాడు. పునాదులు గల పట్టణం. హల్లెలూయా. అసలు విశ్వాసం చేత గ్రహించుకోవడం ఎంత గొప్ప విషయం అండి. విశ్వాసం చేత గ్రహించబడటం. నాకు ఇస్తాడు. పిచ్చి లేచింది అనుకుంటారు ఇట్లాంటి వాళ్ళని చూసి. ఏంట్రా ఇచ్చేది? అది అంటే ఇవ్వబోయేది కంటికి కనపడదు కాబట్టి, అర్థమైంది, కంటికి కనపడదు కాబట్టి. అది ఏంటిది? భూమి మీద ఎవరికి లేదు నీకు ఇస్తాడా? ఇస్తాడు. ఎట్టిస్తాడు? దానికి ఏమైనా వివరణ ఉందా అంటే లేదు, వివరణ లేదు. ఇస్తాడు. నేను చూస్తాను. దట్ ఈస్ హోప్. ఈ నిరీక్షణ అబ్రహాములో ఉంది, పాత నిబంధన భక్తుల్లో ఉంది. దేవుని స్తోత్రం కలుగునగాక. మోషే సకల విద్యలను అభ్యసించి, నేను ఐగుప్తుని కాదు ఇశ్రాయేలీయుడను అని తెలిసినప్పుడు ఇశ్రాయేలీతో పాటు వచ్చి మట్టి తొక్కుతున్నాడు, అడుసు దొక్కుతున్నాడు, ఇటుకలు తయారు చేస్తున్నాడు. నాకు ఆ రాజరికం వద్దు, ఐగుప్తు రాజరికం సుఖభోగాలు నాకు వద్దు అన్నాడు. ఎందుకని అంటే నాకు ఒక నిరీక్షణ ఉంది, నా కళ్ళు తెరవబడ్డాయి. తన ప్రజలని ఆయన దర్శించబోతున్నాడు, తన ప్రజలని వారి దేశానికి చేర్చబోతున్నాడు. హల్లెలూయా. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను వెళ్తానని నాకు నిరీక్షణ. నేను స్తోత్రం. ఎదురు చూడాలా లేదా? ఈ రోజున మీరు కూడా ఏదో ఒక రోజు నా స్థితి మారిద్ది, ఏదో ఒక రోజు దేవుడు నాకు ఇస్తాడు. ఇప్పుడు తీసుకునే స్థానంలో ఉన్న నేను రేపు ఇచ్చే స్థానానికి వస్తాను. ఎంతమందికి ఉందా నిరీక్షణ? ఎప్పుడు ఇదిగో ఈ బాధ వేదన ఉండదు నాకు. ఏదో ఒక రోజు పై స్థానంలో దేవుడు నిలబెడతాడు. నిరీక్షణతో బతికేవాడు సావాలనే కోరిక రాదు, దిగులు రాదు, చింత రాదు. చూద్దాం ఎంతకాలం ఉంటుందో దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. నిరీక్షణ, విశ్వాసము నిలిచేదే. రెండోది నిరీక్షణ కూడా నిలిచేదే. ఈ నిరీక్షణ విస్తారమైనదిగా మారాలి మన జీవితంలో. రోమాపత్రికలో ఈ విస్తారమైన నిరీక్షణ మనలో స్థిరపడాలి అంటే 15-13 చదవండి. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కాగా అమ్మా ఇటు చూడండి అందరూ. ఏ శక్తి పొంది విస్తారమైన నిరీక్షణ గలవారగుటకు. నిరీక్షణకర్త. ఆగండి. మన దేవుడు ఏమేమి వేటి కర్త? విశ్వాసమునకు కర్త, సమాధాన కర్త, ఆదరణ కర్త, తర్వాత నిరీక్షణకర్త. హల్లెలూయా. నిరీక్షణకర్త. వాక్యం చెప్తుంది, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు. నిరీక్షణకర్తకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానంతోను మిమ్మును నింపునుగాక. వాకాలు ఉంచుతారు ఒకసారి. నీకు వాక్యం అయిపోలేదు. ఇప్పుడు మనకేం కావాలి? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. కొన్ని నిమిషాలు ఆ శక్తి కొరకు కనిపెట్టండి. పరిశుద్ధాత్మ శక్తి ఎవరైతే పొందుతారో, పరిశుద్ధాత్మతో నింపబడి ఎవరైతే అన్య భాషలతో మాట్లాడతారో, పరిశుద్ధాత్మతో నింపబడి ఎక్కువగా దేవుని మయంపరుస్తారో, వారికి విస్తారమైన నిరీక్షణ దేవుడు దయచేస్తాడు. ఓ రా బాబా ది కరాలా ఓరి కన్నా రా బాబా.
చెప్పు చెప్పు, నాకు నిరీక్షణ కావాలి ప్రభా. ఊరందరాల శారాతి కొందును దికతో ఉందన మందరలదియా బ్రిక్లిన్ తింతిలా తురు షికౌంతో నందలదియా బ్రికౌంతో రబరబర శరల ఓరి కర్ర బాబా బాబా. రండి 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 రండి, చప్పట్లు కొట్టు. వద్దులే అది వద్దులే, చప్పట్లు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 ఆత్మదేవుడా, పరిశుద్ధాత్ముడా, రండి 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 ఆత్మదేవుడా, రండయ్యా పరిశుద్ధాత్ముడా, రండయ్యా ఆత్మదేవుడా, రండయ్యా పరిశుద్ధాత్ముడా, ఆత్మదేవుడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, మోకాలొచ్చు రండి 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 ఆత్మదేవుడా, రండి 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 ఆత్మదేవుడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి రండి ఆత్మదేవుడా, రండి పరిశుద్ధాత్ముడా, రండి 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 నీ యొక్క బలము, చప్పట్లు చప్పట్లు. ప్రభువా నీవే ఎరుగుదువు, నీ యొక్క బలము మని ప్రభువా నీవే ఎరుగుదువు, పరిశుద్ధాత్ముడా అవసరమని ఎరుగుదువు, నీ యొక్క బలము నాకు అవసరం ప్రభువా నీవే ఎరుగుదువు, నీ యొక్క బలము నాకు అవసరమని ప్రభువా నీవే ఎరుగుదువు, నీ యొక్క బలము నాకు అవసరమని ప్రభువా నీవే ఎరుగుదువు, నీ యొక్క బలము నాకు అవసరమని ప్రభువా నీవే ఎరుగుదువు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. రెండవది ఏంటి? నిరీక్షణ. నిరీక్షణ మనకి విస్తరించాలంటే ఎక్కువ ఆత్మతో నింపబడాలి, ఎక్కువ అన్య భాషలో మాట్లాడాలి, ఎక్కువగా ఏకాంతంగా దేవునితో గడుపుతుండాలి. చాలామంది సంఘంలో మాత్రం మేము ఆత్మ పొందుతాం అంటే ఇంటి దగ్గర పొందవా? ఎక్కువ ఆత్మపూర్ణం కావాలంటే మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆత్మపూర్ణులై ఉండుడి. హల్లెలూయా. 5:18 మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. ఎట్లుండాలంటే అండి, అంటే ఎక్కడ ఉన్నా కూడా నీవు ఆత్మపూర్ణత చెందాలి. ఎక్కువ వేస్ట్ మాటలు మాట్లాడతారు చాలామంది. మౌనంగా దేవుడితో ఎక్కువ మాట్లాడేవాడు బయటికి తక్కువ మాట్లాడతాడు. ఓవరొకరు రొలుతూ ఉంటారు. ద్వేషపు మాటలు, కుటిలమైన మాటలు, సనుగుళ్ళు, గొనుగుళ్ళు. ఈ కాదు రావాల్సిన దేవుని బిడలు ఎప్పుడు ఆత్మపూర్ణులై ఉండాలి. ఆమేన్. సమస్త ఆనందమును ఆత్మ ద్వారా కలిగిద్దంట. అక్కడ మనం చదివాను చూడండి రోమపత్రికలో, దేవుడి విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతో మిమ్మును నింపునుగాక. గట్టిగా చెప్పండి. సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపునుగాక. పక్క ఉంటలతో చెప్పండి అన్నమాట. సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ నింపునుగాక. ఇంకొకసారి వన్స్ మోర్ ప్లీజ్. సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. అంతేనా? ఇప్పుడు చెప్పండి. నేను చెప్పను, మీరు చెప్పండి. నింపునుగాక. గట్టిగా చెప్పాలి. దీవించండి, ఒక్కొక్కరిని దీవించాలి. ఆమేన్. నిరీక్షణ. ఈ నిరీక్షణ మనలను సిగ్గు పరచదు. రోమపత్రిక దాని స్తోత్రం కలుగునుగాక 5వ అధ్యాయం. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. 5:5.
ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ. దేవుని స్తోత్ర. నిరీక్షణ విస్తరించాలి అంటే ఆత్మతో నింపబడాలి. వారికి పరలోకం దగ్గరగా ఉంటుంది. చూడండి, నూతన నిరీక్షణ పడడం మీకు కనపడుతుందా? ఆ రాకడ కనపడుతుందా మీకు? కొంతమంది ఇలా చెప్తూ ఉంటే వాడికి ఏం పిచ్చి లేచిందా ఏంటి? 10 సంవత్సరాల నుండి రాకడ రాజ్యం అని అంటనే ఉన్నాడు, కానీ రాకడ వచ్చింది లేదు, రాజ్యం వచ్చింది, పిచ్చి లేచిపోయింది రైడ్కి అనుకుంటారు. కారణం ఏంటి? ఈ ఆత్మతో నింపబడే వాడికి అది దగ్గర కనపడుతూ ఉంటుంది. దాని స్తోత్ర. అర్థమైంది మీకు? దగ్గర కనపడుతుందండి. వాడు ఏం చేస్తాడు? పిచ్చి పెట్టినోళ్ళలాగా దేవుని అక్కడ దగ్గర పడుతుంది అంటున్నాడు. దాదాపు సంవత్సరాలు తరబడి మాటలు అంటూనే ఉన్నాం, అది వచ్చేది లేదు. అట్లాంటి అనిపిస్తుంది. నిరీక్షణ కలిగిన వాడికి రాజ్యం దగ్గరగా ఉంటుంది. విస్తారమైన నిరీక్షణ. ఈ నిరీక్షణ కోల్పోతారు చాలామంది. అందుకని ఇక్కడ నిలిచేవి 3 అని చెప్పా. ఒకటి 2. ఈ నిరీక్షణ ఒక ఆధ్యాత్మికత విషయంలోనే కాదు, భౌతికంగా కూడా. రేపు ఇస్తాడు, ఎదురు చూస్తున్నాను. రేపు చేస్తాడు, ఎదురు చూస్తున్నాను. ఎల్లుండి చేస్తాడేమో, ఎదురు చూస్తున్నాను. ఆయన చేసే వరకు నిరీక్షణ ఏంటి తెలుసా? దాసుని కన్నులు యజమానుని చేతి తట్టు, దాసి కన్నులు యజమానురాలు చూస్తున్నాయి. ఎప్పుడు కనికరిస్తారా? ఎప్పుడు సహాయం చేస్తారా? ఎప్పుడు ఆదుకుంటారా? ఎంతకాలం ఆయన మేము ఎదురు చూస్తాం. ఆయన మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన చూచుచున్నవి. కీర్తన గ్రంథము 123:2 చదవండి. దాసుని కన్నులు యజమానుని చేతి తట్టును, దాసి కనులు యజమానురాలు చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన, అందరు పలకండి అన్నమాట, మన దేవుడైన మనలను కరుణించే వరకు. నోట్ దిస్ పాయింట్, అది రాయండి, అక్కడ అండర్లైన్ చేసుకో. మనల్ని కరుణించు వరకు. చెప్పండి అన్నమాట. ఏం చేయాలి? ఆయన తట్టే. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలండి గట్టిగా. ఎటు చూడాలి? ఆయన వైపే, నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని. మన పైకే కదా అటేగా చూడాల్సింది. అర్థమైంది? ఈ కళ్ళు ఎటుపోతున్నాయి ఇప్పుడు? నెల పెన్షన్ల వైపు, రేషన్ బియ్యం వైపు. ఎవరో ఇస్తానన్నారు, ఒక 10,000 సహాయం చేస్తున్నారు, అడ్డుపోతున్నాయి కళ్ళు. అది ఎటు చూడాలి? కళ్ళు నిరీక్షణ బాగొట్టుకున్నారు. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ఇటు కదా చూడాల్సింది ప్రభు అని. వచ్చా మోకాలు వచ్చా. ఎటుపోతుంది మైండ్? వాక్యం వింటున్నావు, చదువుతున్నావు, పక్కా పోయి విశ్వాసం లేకుండా, నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్నావు. సిగ్గులేని విశ్వాసం అది, సిగ్గులేని ఆత్మీయత. ఎటు చూడాల్సింది? ఎవడో ఇస్తాడు, చేస్తాడు, ఎవరి ద్వారా పొందుకుందా. ఇవ్వకపోతే మళ్ళీ గనుగుళ్ళు సనుగుళ్ళు. వాడు ఇస్తానన్నాడు, చేస్తానన్నాడు, మళ్ళీ అట్టా అంటాడు, ఇట్టా అంటాడు. ఎటు చూసేది? దౌర్భాగ్యుడా? దేవుడు వైపుగా చూడాల్సిందే. నిన్ను పిలిచిన దేవుడు, కార్యాలు చేసే దేవుడు, మహిమలు చేసే దేవుడు. ఎవరో ఇస్తారు, చేస్తారని చూసి మోసపోవడం ఎందుకు? దేవుడి వైపు చూడ. మాట తప్పుని దేవుడు, మహిమలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, సిగ్గుపరచని దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ వైపే చూచుచున్నాను, నిన్నే చూచుచున్నాను. నా విన్నపాలు విన్నవించుచున్నాను. నా సహాయక, నమ్మదగిన వాడా. మనుషులు నమ్మదగిన వారు కాదు, కానీ నువ్వు నమ్మదగిన వాడవయ్యా. నువ్వు నమ్మదగిన వాడు ప్రభా.
Yes, Lord. నా కళ్ళు అటు ఇటు చూడకూడదు ప్రభా, నా మనసు అటు ఇటు వాలిపోకూడదు. నీ మీద అనుకోవాలి. నా కళ్ళు నేను చూడాలి, నా చేతులు నీ వైపు చాపాలి. ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచు అయ్యా. అయ్యా, ఎప్పుడు నీ మీద ఆశ పెట్టుకోవాలి, ఎప్పుడు నీ వైపు చూస్తున్నాను. అప్పుడప్పుడు సాతాను మనల్ని మోసం చేస్తాడు. అప్పుడప్పుడు సాతాను కొంతమంది మాటల వలన మన విశ్వాసాన్ని పోగొడతాడు, మన నిరీక్షణ పోగొడతాడు. మన బలమైన విశ్వాసం పోయింది, నిరీక్షణ పోయింది. అటు ఇటు చూస్తూ ఉంటాం. మనం చూడాల్సింది ఎటు? ఆయన వైపు. ఎప్పటిదాకా కరుణించే వరకు. ఒక వారాన్ని కరుణిస్తాడా? ఒక నెల కరుణిస్తాడా? ఒక రోజు కరుణిస్తాడా? కరుణించే వరకు నీ వైపే చూచుచున్నాను. ఆమేన్. నాకు ఆరోగ్యం లేదయ్యా, నువ్వు నన్ను స్వస్థపరుస్తావా? నీ వైపే చూస్తున్నాను. నాకు ధనము లేదు ప్రభువా, నాకు సమృద్ధినిస్తావా? నీ వైపే చూస్తున్నాను. నాకు సమాధానం లేదయ్యా, నాకు సమాధానం ఇస్తావా? నీ వైపే చూస్తున్నాను. ఎదుగా ప్రభా, ఎలా ఉన్నా నేనని అటు కదా చూడాల్సిందే. అటు ఇటు ఎందుకు చూస్తున్నావు? వాక్యం తెలీదా? దేవుని శక్తి తెలీదా? దేవుని బలం తెలీదా? యేసయ్యా, నా ఆశ్రయ దుర్గమా, నన్ను ఆదుకునే దైవమా, నువ్వు నన్ను కరుణించే వరకు నీ వైపు చూస్తాను. యోబు అలా చూశాడు. ఆస్తులు కోల్పోయినప్పుడు, పిల్లలను కోల్పోయినప్పుడు, ఆరోగ్యం కోల్పోయినప్పుడు అటే చూశాడు. ఒక పక్క స్నేహితులు బాధ పెడుతున్నారు, స్నేహితులు పొడుస్తున్నారు, భార్య నిందిస్తుంది. అటే చూస్తున్నాడు. ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకే కనిపెడుచున్నాను, ఆయన కొరకని కనిపెడుతున్నాను. ఏదైనా ఆయనే చేస్తాడు, నాకు ఏదైనా ఆయనే చేస్తాడు, ఏదైనా ఆయనే చేస్తాడు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. స్తోత్రం. అటే చూడు బిడ్డ, మనుషుల వైపు చూడాలి. నువ్వే నన్ను స్వస్థపరుస్తావు, నువ్వే నా దుఃఖ దినములు సమాప్తం చేస్తావు, నువ్వే నన్ను ఆదుకుంటావు, నువ్వే నన్ను బలపరుస్తావు, నువ్వే నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తావని నీ వైపే చూస్తున్నానయ్యా, నీ వైపే చూస్తున్నాను, నీ వైపే చూస్తున్నాను, నీ వైపే చూస్తున్నానయ్యా. ఆమేన్. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచాలి. కూర్చోండి. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడు సిగ్గుపడడం. ఈ నిరీక్షణతో బ్రతకాలి దేవుని బిడ్డలు. అస్తమానం వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు. ఎవరు చేస్తాడు? అనేకులకు మనం మాదిరిగా ఉండాలంటే ఇటు చూడాలి. నా మాట ఎంతమందికి అర్థమైంది? చూడు, ఒకరోజు చూడు, వారం చూడు, నెల చూడు, సంవత్సరాల తరబడి చూడు. ఏదో ఒకరోజు వస్తాడని, నన్ను స్వస్థపరుస్తాడని, నన్ను లేపుతాడని, నడిపిస్తాడని 38 ఏండ్లు ఎదురు చూశాడుగా ఒకడు. ఎన్నేండ్లు? ఎవడాడు? బెతస్దా కోనేరు దగ్గర ఒక రోగి 38 ఏండ్లు ఎదురు చూశాడు. ఏదో ఒకరోజు వస్తాడు. హల్లెలూయా. బెత్లెహేము కరువు వస్తే నయోమి కుటుంబం తెలివిగా వెళ్ళిపోయామని అనుకున్నారు. కానీ బెత్లెహేము వాసులు అందరూ ఏం చేశారు? కనిపెట్టారు. ఋతు గ్రంథం 1:6 చదవండి. దేవుడు వారిని దర్శించడానికి వచ్చాడట. ఆమె దర్శించడానికి వచ్చాడు. ఈ రోజున దేవుడు నిన్ను దర్శించబోతున్నాడేమో, రేపు దర్శించబోతున్నాడేమో. వాక్యం చలవిస్తుంది. ఋతు గ్రంథం 1:6. ఆగండి. విడిచిపెట్టాడు, మళ్ళీ ఇప్పుడు విడిచిపెడతాడు. అప్పుడప్పుడు మళ్ళీ దర్శించడానికి వస్తాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? శాశ్వతముగా దేవుడు ఎవరిని ఎప్పుడూ
విడిచిపెట్టడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. చేతులు పైకి చెప్పు. శాశ్వతంగా ఎప్పుడు మనల్ని, నిన్ను, నన్ను దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ నిరీక్షణ మనము కోల్పోకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మతో నింపబడి అధిక నిరీక్షణ పొందాలి. దేవుని స్తోత్రం. మూడవది ఏంటి? ప్రేమ. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. దేవుని స్తోత్రం. మీ అందరికి ప్రేమ ఉందా? నేను అడిగితే మీరేమంటారు చెప్పండి. అక్కలారా, మీకు అందరూ ప్రేమ ఉందా? అయ్యా, మీకుందా ప్రేమ? ఎంతమంది కొంచెం చేతులు ఎత్తండి. మీకు ప్రేమ లేదా? అయ్యా, మీకు ప్రేమ లేదా? ప్రేమ లేదా? చేతులు ఎత్తరే. అంటే చేతులు దించితే అర్థం ఏంటి? మేము జన్మలో ఎవరిని ప్రేమించకూడదని ప్రమాణం చేసుకున్నాం. ప్రేమ అనేది ఉంటుంది. ప్రేమ లేకుండా ఎవడు లేడు భూమి మీద. ఖచ్చితంగా ఉంటుంది ప్రేమ. ఆ ప్రేమలు ఎలాంటివి అంటే చెప్తానండి. నువ్వు భర్తవి, నీ భార్యని ప్రేమిస్తావు, అది మామూలు ప్రేమ. నువ్వు భార్యవి, భర్తను ప్రేమిస్తావు, అది మామూలు ప్రేమ. మీరు తల్లిదండ్రులు మీ పిల్లలను ప్రేమిస్తారు, మామూలు ప్రేమే. పిల్లలు మీ తల్లిదండ్రులే ప్రేమిస్తారు, వేరే తల్లిదండ్రులు ప్రేమించరు, అది మామూలు ప్రేమే. కానీ యేసయ్య ఇచ్చిన మనకు ఆ ప్రేమ కాదు. మనకు దేవుడు మన హృదయంలో ఉంచాడంట. రోమా 5:5 చదవండి. రోమా 5:5లో రాయబడింది. అప్పుడే దీన్ని పెట్టారా, పరిశుద్ధాత్మ వలన వచ్చింది ఒక ప్రేమ మనలోనికి. ఆత్మ వలన ఒక ప్రేమ దిగింది మనలోనికి. సిగ్గుపరచదు. దేవుని ప్రేమ. ఇది చూడండి, ఇప్పుడు చెప్పండి పక్క వాళ్ళతో. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ వలన మనలో కుమ్మరించబడింది. అంటే పరిశుద్ధాత్మ వలన వచ్చే ప్రేమ ఈ లోక ప్రేమలకి మ్యాచ్ అయ్యేది కాదు. ఆ ప్రేమ ఏం ప్రేమ అంటే, యేసయ్య ఉపమానం చెప్పాడు. యెరూషలేము నుండి ఒక వ్యక్తి యెరికోకు వెళుతూ మార్గములో దొంగల చేతికి చిక్కి కొట్టబడి వస్త్రములు దోచుకోబడి కొర ప్రాణముతో వదిలివేయబడితే ఆ మార్గం గుండా ఒక లేవీయుడు వస్తున్నాడు. చూసి పక్కగా వెళ్ళిపోయాడట. ఆ మార్గం గుండా ఒక యాజకుడు వస్తున్నాడు, వాడు పక్కగా వెళ్ళిపోయాడు. ఇంకొకడు వస్తున్నాడు, మంచి సమరయుడు. అతడు దగ్గరికి వచ్చి ఏం చేశాడు తెలుసా? లేపి తన దగ్గర ఉన్నటువంటి నూనె తీసి గాయములను తుడిచి తన గాడిద మీదకి ఎక్కించి పూటకూలి వారి దగ్గర తీసుకెళ్ళి, ఇతన్ని జాగ్రత్తగా చూసుకో, నేను మరలా వచ్చి అతనికి ఎంత ఖర్చు అయిందో అవి నేను. ఈ ముగ్గురిలో నిజంగా ఆత్మ ద్వారా కలిగిన ప్రేమతో ప్రేమించిన వాళ్ళు ఎవరు? దేవుని స్తోత్రం కలుగునుగాక. మంచి సమరయునిలా నా పైన జాలిపడి. ఆమేన్. ఒక హీరో కోసం ప్రాణం పెడతావా? పెడతా. ఒక రాజకీయ నాయకుడి కోసం ప్రాణం పెడతా. కీడు చేసిన వాడి కోసం ప్రాణం పెడతావా? పెట్టను. కానీ పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన ప్రేమ ఏంటో చెప్పమంటారా? శత్రువును కూడా ప్రేమించే ప్రేమ. శత్రు పైకి ఎత్తి కట్టుకెళ్ళి చెప్పండి. మొన్న నా దగ్గరికి ఒక ఆమె వచ్చింది. అన్నయ్య, నేను మా పుట్టింటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నది. దేనికమ్మా? మీ ఆయన వల్ల ఏమన్నా ఇబ్బందా? లేదన్నయ్య, మా అన్నయ్య మా ఆయన బాగా చూసుకుంటాడు. పిల్లల వల్ల ఏమన్నా ఇబ్బందా? లేదన్నయ్య, పిల్లలు కూడా బాగా మాట్లాడతారు. ఇంకెవరి వల్ల ఇబ్బంది? మా అత్తతో. ఎవరితో? మా అత్తతో ఇబ్బంది అన్నయ్య. ఎందుకని? ఆ మన్నిరాలు చీటికి మాటికి గొడవాడింది, చీటికి మాటికి హింసించింది. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేను కొన్నిసార్లు మాటలు జారుతున్నాను. ఇప్పుడు ఈ రెండు మాటలు కలిసినప్పుడు ఏమవుతుందండి? ఇంకా సమస్య పెద్దదవుతుంది.
దాని వలన మనశ్శాంతి లేదా అన్నయ్య అంటే నేను చెప్పాను, నువ్వు పరిశుద్ధాత్మ పొందావా? పరిశుద్ధాత్మ పొందాను అన్నయ్య. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత నీలో ఉండాల్సింది ఏం ప్రేమ? దేవుని ప్రేమ కదా. ఒక్కసారి ప్రేమించి చూడు, ఆ ఛాన్స్ నీకు ఈ వారంలో వచ్చిద్దన్న. మంచిది కాదన్నయ్య ఆ ఛాన్స్ వస్తుంది చూడు, ఈ వారంలో వెళ్ళిపోయింది. మొన్న ఒకసారి కరెక్ట్ సాయంత్రం వేళ 6 గంటలకి తలుపు కొట్టింది. ఏమైందనంటే, అన్నయ్య మా అత్తయ్యకి ప్రార్థన చేస్తారా అన్నది. ఆమె మా అత్తయ్యకి నేనేమని చెప్పి ఆమెకి, ఈ వారంలో ఒక ఛాన్స్ నీకు, ఆమెను ప్రేమించే ఛాన్స్ వస్తుంది అని చెప్పాను. ఆమెను ప్రేమించే ఒక ఛాన్స్ వస్తుంది నీకు అని చెప్పగానే అసలు ఆమె అత్తను తీసుకొస్తుంటే ఇద్దరు తోటి కోడళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎట్టుంది, పాముకి ముంగిసుకు పడుతున్నట్టు వీళ్ళిద్దరికి పడదే ఎట్ట ఒకటయ్యారు అని. అత్త పోతా నీరసంగా వచ్చి పడిపోయిందంట. ఈలోపు కూతురు చెప్పింది, అమ్మా నాయనమ్మ పడిపోయిందమ్మా అని. నేను చెప్పిన మాట గుర్తొచ్చిందంట. నేను స్తోత్రం. వెళ్ళి నీళ్లు చల్లి ఏదో మొత్తానికి అది ఇది డ్రింక్ బంకు ఇప్పించి తాపి అట మూతి ముక్కు తుడిచి లేవగానే టక్కర చేతులు పట్టుకొని ఏడ్చి, అమ్మా నువ్వు వెళ్ళే ఆ పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి నన్ను నాకు ఒక్కసారి ప్రార్థన మాటలతో మారిందా ప్రేమతో మారిందా? నిన్న పాసుకోవటాలకు కూడా 3-4 రోజులు వచ్చింది. అత్త కూడా చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు ఇందాక చెప్తుంది సాక్ష్యం, మా అత్తయ్యకి నాకు అస్సలు పడేది కాదు. లోక ప్రేమ ఉన్నంత కాలం ఒకరికి పడదు, కానీ అందరినీ కలిపేది ఒకటే ఒక ప్రేమ ఉంది. ఏంటి చెప్పండి? ఇప్పుడు అత్త పక్కనే కోళ్ళ పక్కనే అత్త. నేను చెప్తున్నాను, మళ్ళీ ఎక్కువ రాసుకోమాకండి, పుండు పడిద్ది. నేను స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ ఎక్కువ రాసుకోమాకండి అందాం అనుకున్నా. మా అత్తయ్య భలే అంటుంది నా మాట, నేను చెప్పినట్టు అంటుంది. ఈ ప్రేమ నువ్వు ఎప్పుడో చూపిస్తే ఎప్పుడో మారేదామా? ఎప్పుడు చూసినా అత్త మీద కంప్లైంట్లు చెప్పావు భర్తకే. అర్థమైంది? నిన్న కాక మొన్న వచ్చి నీకే అంత దేరా గీరా ఉంటే అర్థమైంది. నీకు ఒక మొగుడిని కని నీకు ఇచ్చిన ఆ తల్లికి ఇంకెంత ఉంటుంది పొగురు? ప్రాణం బాగొట్టుకుంటారు కానీ. అర్థమైందా? ఆత్మాభిమానాన్ని చంపుకొని మాత్రం దిగజారు పెద్దోళ్ళు. హల్లెలూయా. అవసరమైతే ప్రాణమైన బాగొట్టుకుంటారు కానీ ఆత్మాభిమానం చంపుకొని దిగజారుతారా? ఈ ప్రేమ ఎప్పుడో చూపించుంటే ఎప్పుడో మారేదామా? ఇన్ని గొడవలకి కారణమైన ఆమె ఎప్పుడో రక్షణ పొందితే ఈరోజు ఇన్ని సంవత్సరాల మందిరాలకు వస్తున్న మీ ఇళ్లలో ఈ గొడవలకి సమస్యలకు కారణమైన ఏమా ఎప్పుడో మారుంటే ఈ సమస్యలన్నీ అప్పుడే స్టాప్ అయిపోయాయి. నా మాట ఎంతమందికి అర్థమైంది? ప్రేమించడం నేర్చుకో. ఏ ప్రేమ ఇది? దేవుని ప్రేమ. ఎట్లా వచ్చింది ప్రేమ? పరిశుద్ధాత్మ వలన. పరిశుద్ధాత్మ వలన. లోక ప్రేమ ఏంటి చెప్పమంటారా? నా వాళ్ళనే ప్రేమిస్తా, మా వాళ్ళనే ప్రేమిస్తా. ఇక్కడ మంచి సమరయుడికి ఈ పడిపోయిన దొంగకి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు ఎందుకు ప్రేమించాలి? సరే లేపాడు, కాసి నీళ్ళు ఇచ్చాడు, అర్థమైందా? అది జాగ్రత్త పో బాబు అనాలిగా. పోటకూలి వాని దగ్గరికి పంపించాడట. అంటే బాగు చేసే వైద్యుని దగ్గరికి. ఎవరి దగ్గరికి? మళ్ళీ ఆ డబ్బులు నేనే కడతానన్నాడు. అప్పుడు యేసయ్య అడుగుతున్నాడు, ఈ ముగ్గురులో ఎవరు పొరుగు వారిని ప్రేమించినట్టు అన్నాడు. లోకాసు వార్త చదవండి ఒకసారి అన్నమాట. నేను స్తోత్రం కలుగును గాక. 10:36 కాగా చూడండి, జాలి పడిన వాడే. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. అమ్మా గిన్నె కూర ఎక్కడ తీసుకెళ్తున్నావు? గిన్నె కూర ఎక్కడ తీసుకెళ్తున్నావు? మా అమ్మగా పెట్టుకోవడానికి. అయ్యా గిన్నె కూర ఆడ తీసుకెళ్తున్నావు? మా నాన్నకి. ఆడ తీసుకెళ్తున్నావు బియ్యం? మా నాన్నకి ఇవ్వటానికి. ఏరా దౌర్భాగ్యమైన ప్రేమలు కదా ఇవన్నీ. చెప్పండి. అంటే మీ అమ్మని మీ నాన్నే చూస్తావా?
అమ్మ గిన్నె కూర ఎక్కడ తీసుకెళ్తున్నా? మా అత్తయ్యకి ఇవ్వడానికండి. అది కదా దేవుడి ప్రేమ. హల్లెలూయా. ఎక్కడ తీసుకెళ్తున్నా? ఎవరు ఈ మధ్య కొంతమంది పాపం ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఏదో ఇబ్బందులు ఉంటే మాకాడ చాలా బియ్యం 10 కేజీలు ఇద్దామని పోతున్నా. ఇది కదా దేవుడి ప్రేమ. నీ వాళ్ళకి ఇచ్చే దేవుడి ప్రేమ. దేవుని స్తోత్రం. యేసయ్యకి ఒకవేళ మనలాంటి ప్రేమే గాని ఉంటే ఆయన ప్రజలు ఎవరండి? ఇశ్రాయేలీయులు. వాళ్ళనే ప్రేమించుకొని అక్కడే ఉండేవాడుగా. ఇక్కడ దాకా ఎందుకు వచ్చాడు? ఇక్కడ దాకా ఎందుకు స్ప్రెడ్ అవుతుంది ఆ అగ్ని జ్వాల, ఆ లవ్ ఫైర్? ఆయన ప్రేమ సర్వలోకాన్ని ప్రేమించే ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడు ఇప్పుడు ఈ ప్రేమ మన గుండెల్లో కుమ్మరించబడాలి. ఒకసారి మోకాళ్ళ నుంచి అడుగు మళ్ళీ. అయ్యా, మా వాళ్ళని ప్రేమిస్తుంది కానీ నా మనసులో ఉన్న ప్రేమ, నా శత్రువులని నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ప్రేమించాలి కదా. వాళ్ళు ప్రేమించలేకపోతుంది. ప్రభా, నాకు ఆ దైవ ప్రేమ కావాలయ్యా. అగాఫే లవ్ కావాలి ప్రభా. ఈ ప్రేమను కాదయ్యా. ఇదిగో నా వారికి నాకు నచ్చిన వాళ్ళకి, ఇదిగో నన్ను ఇష్టపడే వారికి, నాకు మేలు చేసిన వాళ్ళకి ప్రేమించే ప్రేమ నాకొద్దు. అందరినీ ప్రేమించే ప్రేమ కావాలి. శత్రువులు ప్రేమించే ప్రేమ, పొరుగు వారిని ప్రేమించే ప్రేమ. బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా, అలాగే నన్ను వేధించిన నాలో ఉన్న ప్రేమ అమృతం వెదజల్లుతూనే ఉండాలి ప్రభా. ఏదో ఒక దినాన వారు రక్షణ పొందాలి. ఏదో ఒక దినాన వారు నిన్ను నమ్ముకోవాలి. ఏదో ఒక దినాన నీవే నిజమైన దేవుడు అని వాళ్ళు గ్రహించాలి. ఏదో ఒక దినాన ఈ ప్రేమ గొప్పదని తెలుసుకోవాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. కూర్చోండి. ఈ మధ్య ఒక అతను చచ్చిపోయాడు. ఒక పాస్టర్ గారిని చంపేశారు, చూసారా? ప్రవీణ్ పగడాల. వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏంటి ఇది అట్లా చేద్దాం ఎట్లా చేద్దామని కొంతమంది పాస్టర్లు బాగా అడావుడి చేశారు లేదా? కేసు పెడదాం, వాడిని నడిచేద్దాం. నాకు నవ్వు వచ్చింది నిజంగా. అసలు మనం ధర్నాలు చేసేది ఏంది? రోడ్ల మీదగా తిరగటం ఏంటి? ఒకవేళ మనం అలా చేస్తే ఎవడైనా మనకు న్యాయం చేసే మహా ప్రేమికులు ఉన్నారా భూమి మీద? నవ్వు వచ్చింది నాకు. నువ్వు ఎన్ని ధర్నాలైనా చేయి, జరగాల్సింది జరిగిపోద్ది అంతే. అమ్మ ఏం చేద్దామంటే, మా భర్త ముందుగానే మాకు చెప్పాడు, ఏదో ఒక రోజు నన్ను చంపేస్తారు. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి అడిగితే కేసు అని అనొద్దు, క్షమించానని చెప్పేసేయండి. దేవుని స్తోత్రం. క్షమించానని ఇప్పుడు మీరేం చేస్తారు? మనమైతే ఏం చేస్తాం? ఎంత అడావుడి చేస్తామో. ఎమ్మెల్యేని పట్టుకొని, ఆ రాజకీయ నాయకుని పట్టుకొని, ఈయన్ని పట్టుకొని, వాడిని పట్టుకొని అంటే ఇంకా ఆ పరిపూర్ణమైన ప్రేమ మనలోనికి రాలా. అలా ఈ చిన్న గొడవ అయితే భర్తని క్షమించవు, భార్యని క్షమించవు. మళ్ళీ ఏమంటారు? నీ ప్రేమ మారనిది. దేవుడు అంటాడు, తుఫు 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 ఆభో ఆభో అంటాడు. హల్లెలూయా. ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ స్వరూపే. ఇన్ని సంవత్సరాలు ఆ పాట పాడుతున్నావు, కనీసం గీటు కూడా పడలా నీకు. దేవుని స్తోత్రం. ప్రేమ. హల్లెలూయా. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పు. అంటే మన అనే వాళ్ళకి ఇచ్చుకోవడం పెద్ద గొప్ప సంగతి ఏముందండి? రక్తబంధం ఇస్తాం. అదే బయట వాళ్ళకి చేయి సహాయం. ఈ ప్రేమ కావాలి దేవుని బిడ్డలకి. నేను స్తోత్రం. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. మన అనే వాళ్ళు వదిలేయమని కాదు, వాళ్ళ ప్రేమిస్తాం. కానీ దైవ ప్రేమతో నింపబడినప్పుడు మనకొక బలవంతం జరిగింది, గుండెల్లో ఒక బలవంతం జరిగింది. ఆ ప్రేమ ఉన్నప్పుడు నువ్వు ఆత్మలను రక్షిస్తావు. 2 కొరింథీ 5:14 చదవండి ఒక్కసారి, చివరిగా ముగిచ్చేస్తాను. నేను స్తోత్రం కలుగునగాక. 2 కొరింథీ. క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ ఏం చేస్తుందంట? ఒక పక్క తంతున్నారు పట్టుకొని, సువార్త వద్దు, పత్రికలు పంచొద్దు, యేసయ్యని మీరు నమ్మం, మా ఏరియాకి ఎందుకు వస్తున్నారని తంతన్నా కూడా మళ్ళీ పోయి ఏం చేస్తున్నారు?
మళ్ళీ పత్రికలు పంచుతూనే ఉన్నారు. ఏంటిదని అర్థం అంటే క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది. హల్లెలూయా. అంటే దేవుడి ప్రేమ నీలో ఉంటే ఏం చేస్తుంది? బలవంతం చేసిద్ది. ఏమని బలవంతం చేసిద్ది? అమ్మా, యేసయ్య నీ కొరకు మరణించి నీ జన్మ కర్మ పాపముల నిమిత్తం ఆయన కల్వరి సిలువలో అందరి కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు కూడా, ఫర్ యూ. ఆయన నీ కొరకు కల్వరిసిలో ప్రాణం పెట్టాడు. ఆయన కార్చిన రక్తం వలన నీ జన్మ కర్మ పాపం పోతుంది. నమ్మి బాప్తిస్మం పొందితే నువ్వు రక్షించబడతావు, నమ్మకపోతే శిక్షించబడతావు. అగ్ని ఆరదు, పురుగు చావదని నీకు తెలిసిన వారికి సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేపుతావు సువార్త. ఆమేన్. స్నేహితులకు చెబుతావు, వాళ్ళకు చెబుతావు, రక్షించబడండి, రండి, దైవ సన్నిధికి రండి. ప్రేమ ప్రేమ. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, పెద్ద కాంట్రాక్టర్. ఆయన ఎప్పుడు ఫోన్ చేస్తుంటాడు నాకు. ఇప్పుడు కూడా వారంలో ఒకసారి చేస్తుంటాడు. బ్రదర్, ఈరోజు ఇంజనీర్కి చెప్పా బ్రదర్ వాక్యం అంటాడు. ఎవరికి చెప్పాడంట? ఇంజనీర్కి చెప్పా బ్రదర్. ఆయన కూడా ఒప్పుకున్నాడు. బ్రదర్, కాంట్రాక్టర్ నువ్వేం చేయాలి? అర్థమైందా? డబ్బు సంపాదించే సూత్రాలు ఎత్తుకోవాలి. కానీ ఆయన ఏమి ఎత్తుకుంటున్నాడు? కొన్ని ఆత్మలను రక్షించాలి. నేను చూడండి అబ్బా, ఇది హల్లెలూయా. నా బాధ ఏంటంటే కొందరన్నా రక్షించబడాలి, కొందరన్నా ప్రభువుని నమ్మాలి. హల్లెలూయా. అప్పుడే దీన్ని పెట్ట రోజుకి దగ్గర దగ్గర కొన్ని వేలు వస్తాయి అతనికి ఆదా. అయితే అతను చెప్పిన మాట ఏంటంటే, ప్రతిరోజు వాక్యం చదువుతుంటే నాకు అన్నం కూడా గుర్తురాదు బ్రదర్, అది ఇదని. అతనికి అర్థం కాని విషయాలు నన్ను అడిగి తెలుసుకుంటాడు బైబిల్లో. స్తోత్ర. అర్థం కాని విషయాలు, అయ్యా ఈ వాక్యం అర్థమేంటి, ఆ వాక్యం అర్థమేంటి, ఈ వాక్యం అర్థమేంటి, నేనేమన్నా ఇసుకుంటానేమోనని ఫోన్ చేసినప్పుడల్లా ఇదిగో ఇది కొనబోతున్నాను మీకు అంటాడు. మసాలా. అల్లెలు చెప్పండి. నేను ఒకరోజు చెప్పారు, నువ్వు నాకు ఏమి కొనొద్దు, పెట్టవద్దు, నీకు ఎప్పుడు డౌట్స్ ఉంటే బైబిల్లో మాత్రం అడుగు. ఎప్పుడైనా వినేవాళ్ళు ఉండాలే కానీ రోజుకు 3 ప్రసంగాలు కాదు 7 ప్రసంగాలు అని చెప్తా. కానీ ఏమి వినే ఓపిక ఉండాలి మీకు. నేను స్తోత్ర. మీరు ఏం ఆశ పెట్టొద్దులే నాకు, ఇది దన్నా అది కాదయ్యా, ఇది కాదయ్యా, మీరు ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఇంతగా మీరు మాకు ఉపయోగపడుతున్నారు కదా అని ఒకసారి సెల్ ఫోన్ తెచ్చాడు, ఒకసారి ఏదో ఇచ్చాడు. మళ్ళీ నిన్న అంటున్నాడు జనరేటర్ తీసుకొస్తానయ్యా. నేను గట్టిగా చెప్పండి, తెద్దులేవయ్యా, అడిగినప్పుడల్లా అద్దేస్తానంటావు. అది కాదు, ముందు నీ ప్రశ్న ఏంది చెప్పు. నాకు కీర్తన గ్రంథంలో ఇది వాక్యం అర్థం కాలేదయ్యా అన్నాడు. నిజంగా నీ ఆసక్తికి హ్యాట్స్ ఆఫ్. దాని స్తోత్రం. నీ యొక్క ఆసక్తికి. ఎందుకంటే నీ స్థానంలో ఉన్న వాళ్ళు ప్రార్థనకే సమయం లేదంటారు, కొంతమంది మోకాలు ఉంచడానికి సమయం లేదంటారు, వాక్యం చదవడానికి సమయం లేదంటారు. రోజుకి నువ్వు ఇన్ని అధ్యాయాలు ధ్యానిస్తున్నావంటే నిజంగా నీ అభిమాన, నీకు వాక్యం మీద ఉన్న శ్రద్ధకి నేను చాలా సంతోషపడుతున్నాను. నేను ఖాళీగా ఉన్నట్టు ఖచ్చితంగా నీ ఫోన్ ఎత్తుతాను నేను అని చెప్పి ఇసుగుపడకుండా చెప్తా ఉంటా ఖాళీగా ఉంటే. హల్లెలూయా. ఆయన ఏంటంటే డౌట్స్ ఆయనకి, వాళ్ళకి చెప్పా, ఎలాగ చెప్పా. ఎందుకు ఈ విధమైన ఆసక్తి పెరిగిందంటే క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది. ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు గొడవాడే కంటే దేవుని ప్రేమ మాటలు చెప్తే మంచిదిగా. అవునా కాదా? మీరు అట్టా అంటారు, ఇట్టా అంటారు. హల్లెలూయా. అప్పుడు ముక్కు కోసి పూలు ముక్కు దగ్గర పెట్టి వాసన పీల్చమంటున్నట్టు ఉంటుంది. ముక్కు కోసి వాసన పీల్చమంటే పిలుస్తారా? నువ్వే గాయపరిస్తేవి, నువ్వే బాధ పెడితేవి. మళ్ళీ ఏ సైడ్ నమ్మండి అంటే నమ్ముతావు లేపు, నువ్వు నమ్ముకొని ఇది గట్టయ్యావుగా చాలు అంటారు. క్రీస్తు ప్రేమ. ఆమె ఏంటంటే క్రీస్తు ప్రేమ అంటే ఏంటి? హోటల్లో తీసుకెళ్ళి 4 బిర్యానీ ఇప్పిమని కాదు, ఉన్న దాంట్లో జాలి పడటం. ఆమేన్. ఉన్న దాంట్లో జాలి పడటం, ఉన్న దాంట్లో సహాయం చేయటం, ఉన్న దాంట్లో మాదిరికరంగా జీవించడం. అది అగాఫే లవ్. చెప్పండి, అగాఫే లవ్. ప్రేమలకి తెలుగులో ఒకే పదం, వేరే భాషలో 4 పదాలు. అన్నదమ్ములు,
అక్క చెల్లెలు అనురాగానికి సంబంధించిన ప్రేమ, అర్థమైందా? అలాగే వ్యామోహ ప్రేమ, అలాగే కొంతమంది ఈ ఉంటాయి చూడండి, ఇది కుటుంబానికి సంబంధించిన ప్రేమ, చివరికి అగాఫే లవ్ అనే దేవుని బిడ్డలకు కావాలి. ఇది పరిశుద్ధాత్మ వలన మనకు కుమ్మరించబడింది. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడిట్లో శ్రేష్టమైంది ఏంటి? ప్రేమయే. ప్రేమ లేనివాడు వ్యర్థుడు, ప్రేమ లేనివాడు అలాంటివాడు ఇలాంటివాడు అని వాక్యం చెప్తుంది. ఈ దైవ ప్రేమ మీలో ఉండాలి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. మీలో ఇంకా చాలా మందికి లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ దైవ ప్రేమ ఉందంటే అర్థమైందా? ఆ ప్రేమ ఉన్నవాళ్ళు రూతు నయోమిలాగా బ్రతుకుతారు. ఇప్పుడు అత్త కఠినమైందే కానీ రూతులో ఏ ప్రేమ ఉంది? దేవుని ప్రేమ ఉంది. అత్త బాగోగుల కోసం తండ్రి రాజు అయినా రాజరికంలో ఉన్న త్యాగం చేసి వచ్చిన ఏమని దేవుడు అన్యాయం చేశాడా? దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రేమ క్షమించింది, భరించింది, సహించింది, ఓర్చుకుంటుంది. ఎక్కువగా ఆత్మను రక్షించాలనే భారం కలిగి ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుండి మీతో పనులకు వస్తున్నారు కొంతమంది, మీరు అక్కడక్కడ పనులు చేసుకుంటున్నారు. పనులు చేసే వాళ్ళు అందరు చేతులు ఎత్తారు. కాంక్రీట్కి వెళ్ళేవాళ్ళు, పొలం పనులు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు. ఈ రోజన్నా దేవుని ప్రేమను చెప్పి ఒక్కడనన్ను నడిపించిన దాఖలాలు ఉన్నాయా? అంటే క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతం చేయటం లేదా? అసలు క్రీస్తు ప్రేమే లేదా? క్రీస్తు ప్రేమ ఉందంటే నువ్వు ఎంతమంది నడిపిస్తావు తెలుసా? దైవ సన్నిధికి సంవత్సరానికి ఎన్ని నెలలండి? నెలకొక్కలన్నా నడిపించే టాలెంట్ లేదా? దాని స్తోత్రం. గొర్రెను కనాలి, ఒకడివి ఇద్దరు అవ్వాలి. దాని స్తోత్రం. ఆ భారం ఉండాలి నీకు. పనులు చేస్తూనే ఇతను తీసుకురావాలి రేపు వారం మందిరానికి. దాని స్తోత్రం కలుగునగాక. వందల మందిని రక్షించే ఒక భారం నీకు కావాలి. దాని స్తోత్రం. అనేకులు నడిపించాలి. సందు దొరికినప్పుడల్లా, ఇందాక చెప్పాక, సందు దొరికినప్పుడల్లా సువార్త దుమ్ము రేపాలి. ఆమె అంతేనా నతానీలు? హల్లెలూయా. నేను మారాలి, నా వారు మారాలి, నా చుట్టుపక్కల వాళ్ళు మారాలి, అనేకులు మారాలి, పని దగ్గర వాళ్ళు మారాలి, అందరూ మారాలి, ప్రభు చెంతకు చేరాలి, అందరూ మారాలి. హల్లెలూయా. దేశం భారత, తర్వాత ప్రభునే నమ్మాలి, ప్రభునే స్తుతించాలి. ఆ తర్వాత నాకు రాట్లా, మీకు రాట్లా. దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రతి చోట దేవుని స్తోత్రం కలుగునగాక. క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి. ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస పడుడి. అందరు లేచి నిలబడండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘము దైవ ప్రేమతో నింపబడి ఉండాలి. ప్రేమించాలి, ఆదరించాలి, రక్షించాలి. మీరే కాదు, ఇంకా ఎందరో రక్షించబడాలి. నా దేశ ప్రజలు రావాలి, నా యేసు చెంతకు మారాలి, రావాలి నా యేసు చెంతకు. యేసయ్య దేవుడని కొనియాడినప్పుడు, యేసయ్య కొనియాడినప్పుడు నాకెంతో సంతోషమే, నాకెంతో